తుపాకీ లేదు కదా అని తేలిగ్గా తీసుకోవచ్చు. మర్యాదగా చేతులు పైకి. తెలుగు నయా థా సాబ్. నో లైట్ టేకింగ్, నో గన్స్. హ్యాండ్స్ అప్. మేరకు ఇంగ్లీష్ भी नहीं आता साहब. భాష కాదురా ముఖ్యం, జంబలహాటు భావం ముఖ్యం రా. నేను కొడితే నువ్వు నవ్వుతావేట్రా? రాత్రిపూట దొంగతనాలు ఎవరు కనిపెట్టారో కానీ ఒక్కటి కనపడే చావడం లేదు. నాకెందుకు అమావాస్య చంద్రుల్లో కమలాసన గుర్తొస్తున్నాడు రా. అగ్గి పిడుగులో ఎన్టీఆర్ గుర్తు రావట్లేదు. నోరు మూసుకొని దొంగతనం చేద్దాం. అమ్మా ఎవడో లైట్ వేసాడు. నోరు మీద లైట్ వేసింది నేనే. ఆ చేత్తోనే ఏసు కూడా వెయ్యి. దొంగతనం కొత్త కదా, చెమటలు పడుతున్నాయి. వద్దులే, అడ్జస్ట్ అవుతాను. అదిగో డోరు. తప్పుకో. ఓహో అబ్బు దానికంటే నీ సౌండ్ ఎక్కువైంది. ఓకే ఎంత డబ్బు? ఏ 25,000 50,000 తీసుకుంటే సరే, లేకపోతే బ్యాంక్ వాళ్ళకి డౌట్ వస్తుంది. ఎలాగో పద్ధతి తెలిసిపోయింది కాబట్టి మనకు కావలసినప్పుడల్లా వచ్చేసి డ్రా చేసుకోవచ్చు. సరేనా? మూస్తావా? మూస్తాను. ఎంత డబ్బు! జంబలహాట్. మొత్తం ఎంతరా? 50 లక్షలు. అంత డబ్బు ఏం చేసుకుంటారా? ఇదే బ్యాంక్ లో వడ్డీకి ఇచ్చుకుందాం. నువ్వు రా. ఎప్పుడు లేస్తాడో ఏంటో. నీకెందుకు రా? పదంతేనా? సరే. దొంగలు పడ్డ 6 నెలలకు కదా పోలీసులు వచ్చేది. ఇంత స్పీడ్ గా రంగంలోకి దిగారేంటి? ఒరే, నువ్వు ఎప్పుడన్నా అశ్విని నా చెప్పని సినిమాలో గానీ పీటీ ఉషాని టీవీలో గానీ చూసావా? చూచాను. ఎందుకు? ఒక్కసారి వాళ్ళిద్దరిని గుర్తు తెచ్చుకొని పరిగెత్తు. అలా పరిగెత్తడం ఎందుకు? వెనకాల వచ్చేది పెట్రోలింగ్ జీప్ రా. నా జంబలహాటు, సౌండ్ కరెక్ట్ గా విన్నావా? అది డీజిల్ జీప్. అదేరా, డీజిల్ జీప్ లో పెట్రోలింగ్ చేస్తున్నారు. అలా ఎందుకు? పెట్రోల్ జీప్ లో డీజిల్ చేయొచ్చుగా. పట్టుకోండి. చంపేస్తా. వేసుకో. తమ్ముడేంట్రా చిక్కిపోయాడు? మీరు జైలుకి వెళ్ళారని బెంగతో. పాత డ్రెస్ ఇచ్చావేంట్రా? టైలర్ ఇంకెవ్వలేదన్నా. సాయంత్రానికల్లా కొత్త డ్రెస్ వేయించు, లేకపోతే సైనిట్ ఇచ్చి చంపేస్తాను. అవుట్ అవుట్. వెళ్ళండి. తమ్ముడు, నాన్న, తమ్ముడు మాట్లాడరా. బాగుంటావమ్మా? బాగుంటావురా? తమ్ముడు ఒకసారి నవ్వు నాన్న. నిన్ను చంపిన వాడిని, చంపి 1 minute. 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 1 minute
వాళ్ళ రక్తాన్ని తీసుకుని నీకు బొట్టు పెడతానురా. నీకు బొట్టు పెడతాను. వాళ్ళెక్కడున్నా సరే వాళ్ళని తప్పందే నేను నిద్రపోనరా. ఐ లవ్ యూ మై బ్రదర్. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ. అయిపోయింది రావయ్యా. టైం అయిపోయింది నాకు కాదురా, నీకు. జైలు కాబట్టి బతికిపోయావు. లాక్ చేసుకో. రే బుజ్జి, నువ్వు చేసిందేం బాలేదురా. ఊరి నా జంబల హాటు, రాంబాబును కొట్టిన నేరం కింద 4 నెలలు జైల్లో ఉంటాం బెటరా, బ్యాంకు రాబరీ కింద 4 సంవత్సరాలు జైల్లో ఉంటాం బెటరా. అమ్మ నా బుజ్జి, ఏంట్రా చంటి? నీకు కూడా బుర్రంది రోయ్. కొట్టాం ఈ దారుణం విన్నావా? చెప్పండి. బ్యాంకాక్ లో దొంగతనం జరిగిందట. ఇప్పుడు నిన్న రాత్రి వాచ్మెన్ కొట్టి లాకర్ పగల కొట్టి ఎంత పోయింది? 2 కోట్లంట. అబద్ధం. 50 లక్షలే. 2 కోట్లు రా. 50 లక్షలే 2 కోట్లు. 50 లక్షలు అంటుంటే 50 లక్షలు 2 కోట్లు ఏమిటది? మీరే చెప్పండి సార్. చిరంజీవి ఒక సినిమాకి తీసుకునే డబ్బు 2 కోట్లని నేను, 50 లక్షలని వీడు. అది సార్ ఆర్గ్యుమెంట్. నోరు పోయండిరా. ఎవడైనా తీసుకుంటే ఏంటి, మీకేమన్నా రూపాయి ఇస్తాడా? సరేగాని అయితే దొంగతనం చేసిన నా కొడుకుల్ని నేను ఇది నమ్మలేకపోతున్నాను రా. ఏంటది? ఆ దొంగతనం చేసింది నీ కొడుకులా? నా కొడుకులు అంటే నా కొడుకులు కదయ్యా, ఆ నా కొడుకులు అని. ఆ నా కొడుకులంటే మనమేగా. అవునరా, వెళ్ళి చెప్పు. నీ అబ్బు, అవునరా, మనం కొట్టేసింది 50 లక్షలు అయితే వాళ్ళు 2 కోట్లు అంటారేమిటి? తొందరలో మనం బ్యాంక్ తలుపులు తెరిచే వచ్చాంగా. ఒకవేళ మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ దొంగతనం జరిగిందేమో. అలాగా? ఓకే. రే కొట్టం, మళ్ళీ దారుణం జరిగింది. అబ్బా, ఒకే దారుణం ఎన్నిసార్లు జరుగుతుంది బాబాయ్? ఇది ఆ దారుణం కాదురా, ఇంకో దారుణం. ఏంటది? తల మీద దెబ్బలతో హాస్పిటల్లో చేరిన ఆ రాంబాబు గారు చచ్చాడు. చచ్చారోయ్. ఓయ్ నువ్వు చావా? అబ్బు, ఎరా, రాంబాబుని అన్యాయంగా చంపారు. ఇంకా మీకు 14 ఏళ్ళు జైలే. 14 ఏళ్ళ? సార్ చిన్న డౌట్. ఏమిటది? ఒక వ్యక్తిని మరో వ్యక్తి చంపినప్పుడు 14 ఏళ్లు జైలు శిక్ష వేస్తారు కదా. అవును. మరి అదే వ్యక్తిని 2 కలిసి చంపారనుకోండి, ఆ 14 ఏళ్ల జైలు శిక్ష చిరసగం పంచుతారా? అందులో డౌట్ ఏముంది? డౌట్ అందులోనే ఉంది సార్. ఏంటది? మేమిద్దరం కలిసి చంపాం కాబట్టి చెరి 7 ఏళ్ళు పడతాయి, అంతేగా? అంతే. ఓరి పిచ్చినా గొట్టం, వాళ్ళు నిన్ను పురిటి కొట్టిస్తున్నారా? మీ అతి తెలివితేటలో మా దగ్గర కాదు. 14 ఏళ్ళు జైల్లోనే పడి ఆడవండి. ఇంతకీ ఆ చచ్చిపోయిన రాంబాబు గారు ఎవడు? ఆ కత్తి రామదాస్ గారి తమ్ముడు. సంవత్సరం పాటు జైలు కూడు తిన్నాం, ఇంకా 13 ఏళ్లు తినాలి. అప్పటికానే మన కోట పూర్తవుతుంది. ఇంతకీ మన డబ్బు ఏమై ఉంటుందంటే? ఏమైంటుంది? అక్కడే ఉంటుంది. ఏ ఏదో ఒక వడ్డీకి ఇచ్చినా ఈ పాటికి వడ్డీ కలిపి డబ్బులు అయ్యేది. గుడ్ మార్నింగ్. ఏంట్రా డబ్బులు డబ్బులు అంటున్నారు? ఏం లేదు సార్, బ్యాంక్ ఆఫ్ భూదేవిలో 50 లక్షలు ఫిక్స్డ్ చేశాం. వడ్డీ ఎలాగో రావట్లేదు, అసలమైందో కూడా అర్థం కావట్లేదు సార్. ఏంట్రా 50 లక్షలు ఫిక్స్ చేశారా? అవును సార్. ఒరే, మీరు జైల్లోనే ఉండిపోతే ఆ 50 లక్షలు మట్టి కరుస్తాయేమో. అవును సార్. అందుకని అదేమిటి సార్, తప్పు చేసింది మేమైతే మీరు సిగ్గుపడతారేమిటి? చెప్. మన గొట్టం గారు ఏమంటున్నారంటే, ఏమంటున్నాడు? ఈ రోజు ఆగస్టు 15 కదా, మంత్రి గారు జైలుకు వస్తున్నారు. ఖైదీలందరి పేర్లో నుంచి 2 పేర్లు చీటీలు తీస్తారు. వాళ్ళిద్దరినీ మేము బయటకు వదిలేస్తాం. ఆహా, వాళ్ళిద్దరు ఎంత అదృష్టవంతులు సార్. అదృష్టవంతులు మీరే ఎందుకు కాకూడదు? ఏదో దొంగతనం చేసి లోపలికి వచ్చినంత మాత్రాన ఇలా జంబల్ హాట్ జోకులేస్తాయి. ఇది జోక్ కాదురా, పచ్చి నిజం. రే గొట్టం, వీళ్ళిద్దరిని వదిలేయమని కత్తి రామదాస్ గారు 10 లక్షలు ఇచ్చాడు కదా, వీళ్ళ దగ్గర కూడా ఎంతో కొంత నొక్కేసి. నోర్మయ్, ఈ మాత్రం నాకు తెలియదా బాబాయ్? మీ ఇద్దరిని వదిలేస్తున్నా. ఎలా? ఆ చిట్టీలు అన్నిటి పేద మీ ఇద్దరు పేర్లు రాసి ఉంటాడు.